One more time, beautiful. Chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot that sight, sweet carpet. Chocolate, shock chocolate, jam jackpot. సో రోజులాగే భోజనం చేసే ముందు చేయగడుకున్నట్టు షో స్టార్ట్ చేసే ముందు కవిత చెప్పుకోవాలి కదా. వెరీ గుడ్. ఆమ్లెట్ కావాలంటే గుడ్డు కావాలి, కడుపు నిండాలంటే ఫుడ్ కావాలి. ఆమ్లెట్ కావాలంటే గుడ్డు కావాలి, కడుపు నిండాలంటే ఫుడ్ కావాలి, నిద్రపోవాలంటే బెడ్ కావాలి. వావాలు తగ్గారు. నా కవిత బాగుందో లేదో తెలియాలంటే మీ చప్పట్లు కావాలి. ఓకే, సో ఇవాళ మా ఈ కిక్ షోలో 2 గ్యాంగులు సిద్ధంగా ఉన్నాయి 4 రౌండ్లు ఆడడానికి. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. బాగుంది. ఇన్నాళ్ళు మేము కిక్ని ఇలా వాడాం, ఈయన ఒక్కడే ఇలా వాడాడు. చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అసలు నలుగురు. ఎంత బాగా డాన్స్ చేస్తారు. అదే నా అంత కాదు, నాకంటే నన్ను అంతకు మించున్నారు మీరంతా. సో గురువు గారు మీ పేరు? తేజ. తేజ. ఆలోచించావు కాబట్టి పేరు గుర్తొచ్చి ఉంటుంది. అంటే ఏం చేస్తుంటా తేజ? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, ఫస్ట్ టైమా? సబ్జెక్ట్లు ఏమైనా ఉన్నాయి పాతవి? ఉన్నాయి. ఉన్నాయా? అయిపోతే ఏం ప్రాబ్లం లేదు. 3-2 ఇప్పుడు 3-2 అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ అని అదని కవర్ చేయొచ్చు మొత్తం. సో బంకులు బాగా కొడతారా? చాలా చాలా. అటెండెన్స్ సరిపోట్లే. ఏ కాలేజ్? డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నియర్ బోరంపేట్. ఇన్కోడ్ 503001. ఫోన్ నెంబర్ చెప్పినట్టు చెప్పాడు. అన్ని ఉండవు నాన్న పిన్ కోడ్ లో. ఓకే, సో బంక్ బాగా కొడతావు అయితే నువ్వు. స్పెషలిస్ట్ అనమాట. కాలేజ్కి వెళ్ళాక కూడా కొట్టచ్చా బంకు? అలా ఉండదు, ఒకసారి ఎంట్రీ అయితే ఇంకా అంతే. ఒకసారి అంటే ఓన్లీ ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం వరకు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో మీరు? నా పేరు రమ్య. రమ్య. ఏ క్లాస్ చదువుతున్నారు? 6th 7th? నేను యానిమేషన్ చేస్తున్నాను. యానిమేషన్ చేస్తున్నారా? వెరీ గుడ్. సో మీకు స్కెచ్ అన్ని వచ్చా? ఏమంటారు, గ్రాఫ్టింగ్? గ్రాఫిక్. గ్రాఫ్టింగ్. మాయానా? మాయ కూడా చేస్తారా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు కోర్స్? 2 years. 2 years. వంట వచ్చా మీకు? వచ్చు. సో మీరే తింటారు, ఇంకెవరైనా తినగలుగుతారా? మీరు తింటారు. నేను తింటా. నేను తినేంత అద్భుతంగా వండుతారా మీరు? వెరీ గుడ్. ఇంకొన్నాళ్ళు ఇలాగే వర్క్ చేద్దాం అనుకుంటానమ్మా. ఆపేస్తున్నప్పుడు అప్పుడు కంపల్సరీ భోజనానికి ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది కదా ఎలా ఉందో. చూడడానికి ఏముంటుంది నా దగ్గర, ఏం మిగలదు. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నైస్ సార్. ఎన్నేళ్ళ నుంచి పొడుగ్గా ఉంటున్నారు మీరు? 10th నుంచి. 10th క్లాస్ నుంచి పొడుగ్గా ఉండడం మొదలెట్టారు మీరు. అంతకుముందు మామూలుగా అందరిలాగే ఉండేవాళ్ళు? చిన్నగా అందరిలాగా. ఎందుకు ఇంత తేడా? సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ? కేశవ్ మెమోరియల్, నారాయణగూడ. సో నువ్వు కూడా సినిమాలు బాగా చూస్తావు? ఎవరు ఫేవరెట్ హీరోయిన్? సమంత. నాన్న నా పాట ఏందన్న పాడతాయా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి,
సమంత నీకు వదిన లాంటిది. ఓకేనా? వెరీ గుడ్. ఇంకా అదే కమిట్ అయిపో. సో మేడం గారు, శ్వేత నా పేరు. శ్వేత నా పేరు. నా పేరు ఇంటి పేరు కాదు, శ్వేత. ఏం చేస్తుంటారు శ్వేత? డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్. కాస్ట్యూమ్ డిజైనర్. Yes. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్ జాబ్ అది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ హెక్టిక్ ఉంటుంది. ఎస్, సో ఎవరికైనా డిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ? అంటే ఇప్పటి వరకు అయితే చేయలేదు. Okay. నార్మల్ గా బొటిక్ ఉందన్నమాట, దాంట్లోనే చేసుకుంటున్నాను. సో లేడీస్ అండ్ జెంట్స్ ఓన్లీ లేడీస్? ఓన్లీ లేడీస్. ఓన్లీ లేడీస్. అయ్యో. వెరీ గుడ్. చేసి మీకోసం కంపల్సరీ ఒక spice చేసేస్తాను. పర్లేదు, మీరు అలాంటి రిస్క్ ఏం తీసుకోకండి. వెరీ గుడ్. నాకు నేనే వేసేసుకుంటున్నాను. సో బట్ పర్లేదు, మీరు ట్రై చేయొచ్చు. నాకు తీసుకురండి ఒకసారి. ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటాం మేము. Okay. జంగుల్ థీమ్ తో ఒక ఎపిసోడ్ ఏదైనా చేద్దాం అనుకుంటాం. ఆ రోజు ట్రై చేస్తాను. తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. అండ్ మీకు కోర్స్ కాకుండా, ఈ బొటిక్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఇంకా ఇంట్రెస్ట్ ఏం లేదు. పాటలు పాడతారా? డిజైనింగ్, పాటలు, వింటారా? బాత్రూమ్ సింగర్. వద్దులే, అయితే నాకు అర్థమైందమ్మా, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది ఇప్పుడు. సో మీ నలుగురికి వెల్కమ్. సో ఇదే ఎనర్జీతో మనం గేమ్ లోకి వెళ్ళాలి అంటే ముందు మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. సో నలుగురు డిసైడ్ చేసి మంచి పేరు డిసైడ్ చేయండి. మా గ్యాంగ్ కి కత్తి గ్యాంగ్. ఓ ఫిక్స్ అయ్యి వచ్చారా? Yes. కత్తి గ్యాంగ్. వై? వై అంటే కత్తి లేకుండా ఆనియన్ కొయ్యలేము, ఆనియన్ లేకుండా కర్రీ వండలేము, కర్రీ లేకపోతే పొట్ట నిండదు. మనం బ్రతకాలంటే కత్తి కావాలి. అది కడుపు అదే నిండాలంటే gang. కత్తి కావాలి. ఇన్నాళ్ళు నా కవితే దారుణం అనుకున్నా ప్రపంచంలో. నన్ను మించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి, ఇంకా బతుకున్నారు. ఎస్. సో వెల్ డన్ కత్తి గ్యాంగ్. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ తీసుకొస్తాను నేను. సో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. Short skirt, వేసుకో, short class అందుకో, high heels వేసుకో, diamonds to Mario, lipstick ఎందుకో, lip lock నచ్చుకో, cocktail అందుకో, drop off చేసుకో, trust me oh పిల్ల, arrest me అనేలా, rest లేని world చూపుతా. The night is still young, 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 yeah, yeah. Water in the cold, vodka అందుకో, mixing అందుకో, just నన్ను కలుపుకో, dance floor చేరుకో, dirty dance చేసుకో, trance లో తేలికో, that's the best way to go. ఒప్పుకోవే పిల్ల, just be my Lela, let your hair down right now. The night is ఆహా, ఏం చేసాం డాన్స్ అసలు, చాలా బాగుంది. ఇన్నాళ్ళు నేను పిడకలు ఇలాగే వేయచ్చు అనుకున్నాను, కానీ ఈ రోజు ఇలా కూడా పిడకలు వేయచ్చు అని అర్థమైంది. ప్రోగ్రామ్ లో చూసి నేర్చుకున్నాం. మా ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ చూసి నేర్చుకుంటా. బాబు, నేను డాన్స్ కూడా నేర్పిస్తున్నాను ఈ షో ద్వారా. ఓకే. సో మీ పేరు? దివ్య. దివ్య. ఏం చేస్తుంటారు దివ్య? ఎంటెక్ ఫస్ట్ ఇయర్. ఎంటెక్ ఫస్ట్ ఇయర్. ఈ ముగ్గురుతో ఏమైనా కొట్లాడారా లేకపోతే మామూలుగా ఫ్రెండ్స్ అయినా వీళ్ళు? అందరం ఫ్రెండ్స్. అందరు ఫ్రెండ్సే. ఆ అబ్బాయి చాలా భయంగా ఉన్నాడు మీ దగ్గర నుంచి. సో ఏం చేస్తారు? ఎంటెక్. ఎంటెక్ అప్పుడే? దీనికి ముందు ఏం చేశారు? బీటెక్. బీటెక్ చేశారు. దానికి ముందు? ఇంటర్. దానికి ముందు? 10th. వామ్మో, ఇవన్నీ చేశారా? వెరీ గుడ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. నేను ఏం చేశాను అనుకున్నా, ఇన్ని గణం అడుగుతాం అంటే మీరు ఏం చేయలేదని అంటే అవన్నీ చేయాలన్న విషయం నాకు ఈ రోజు తెలిసింది. అయ్యా, అంటే ఏం చేశారు మీరు? నేను ఐఏఎస్, ఐపీఎస్, ఎల్బిడబ్ల్యూ లాంటివి ఎవరు చేద్దాం కుదరలేదు. లాంటివి కాకుండా ఇగో ఇది. చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజ్ లో చెప్పాడు, అయినా చదువు ఎక్కలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఓకే. సో ఈ స్టడీస్ కాకుండా ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉందా? డ్రాయింగ్, పెయింటింగ్. బా, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పావు. కింగ్ సినిమాలో శ్రీహరి గారు వేసినంత బాగా వేయగలరా మీరు? శ్రీహరి గురు ఎవరు అనుకున్నావు? మా దివ్యనే. అబ్బా, ఆ పెయింటింగ్ లో ఆ పెయింటింగ్ లో వాళ్ళ గురూజీకి ఇప్పుడు గురూజీ అనమాట. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. ఓకే. సో మాస్టర్, మీరేం టెన్షన్ పడకండి, ఎలాంటి ఘోరమైన ప్రశ్నలు అడగండి మిమ్మల్ని, ఆయన చవట్లు పడేసాయి. సో మీ పేరు? రమేష్ నా పేరు. మీకు బ్రదర్ ఉన్నాడా? ఉన్నారండి. సురేష్. yes. అవునా? అవునండి. నిజంగా? నిజంగా. మీరేం చేస్తుంటారు? ఇండస్ఇండ్ బ్యాంక్ లో జాబ్. ఓ, బ్యాంక్ లో. ఓకే, వెరీ గుడ్. రోజు డబ్బులే. బాగుంటాయి. మేము వేయడం, మీరు నొక్కేయడం బాగుంటది. గర్ల్ ఫ్రెండ్ ఉందా? వైఫ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అదే ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అని గుట్టకేసినప్పుడే అనుకున్నాను నేను, ఏదో ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు అనుకుని. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఎస్ మేడం గారు, మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి. ఓకే. ఏ క్లాస్ మీరు? క్లాస్ కాదు, ఇండస్ఇండ్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా. ఏంటి, మీరు కూడా బ్యాంక్ లో వర్క్ చేస్తారా? మేము కూడా. ఓ, చిన్నపిల్లలు ఎప్పటి నుంచి జాయిన్ చేసుకుంటున్నారు బ్యాంకులో?
లేదు చిన్న పిల్లలు ఏం కాదు పెద్ద పిల్లలే. పెద్ద పిల్లలే. ఓకే. సో ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? 1 year. 1 year నుంచి. బాగుందా జాబ్? సూపర్. సో టైమింగ్స్ ఎలా ఉంటాయి మీకు? మార్నింగ్ 9:30 to 6:30. మార్నింగ్ 9:30 to 6:30. బ్యాంక్ 6:30 వరకు ఉంటాయా? అవును. మీరు వర్క్ ఫినిష్ చేయడానికి 6:30 అవుతుంది. ఓన్లీ సాటర్డే సండే ఆఫా? సాటర్డే, సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఆఫ్. సినిమాలు చూద్దాం టైం ఉంటుందా? ఎవరి ఫేవరెట్ హీరో? ప్రభాస్. సో సూపర్. అండ్ మేడం గారు? సాధన అండి నా పేరు. సాధన. చూసారా అడగకుండా ఎలా చెప్పారు ఆవిడ? నేను మీ ముగ్గురు అడిగిన ప్రశ్నలకి ఆవిడే సమాధానం చెప్పారు. సాధన గారు, మీరు నాకు తెలిసి వీళ్ళు పనిచేస్తున్న సేమ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు మీరు. అది ఇందాకే చెప్పింది. ఇందాకే అదే చెప్పారు. నాకు అలాంటి గుర్తుంటాయి. సో బ్యాంక్ విషయాలు పక్కన పెట్టేస్తే సినిమా విషయాలు. సినిమాలు బాగా చూస్తారు? చూస్తాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. తెలుగు, హిందీ అన్ని? ఓన్లీ తెలుగు ఎక్కువ. ఓకే. పాటలు పాడతారా? అబ్బో ఆ? చాలా. అయిపోయి అంబు గట్టి పట్టుకోండి పోడియం ని. రిమోట్ పక్క తీసి చేతిలో గ్లాస్ తీసి రెడీగా పెట్టుకోండి. మేడం గారు పాట పాడుతున్నారు. పాడు గజాలా? ఇప్పుడు వద్దు గజాల. పాడు గజ్జి. వద్దు. గేమ్ షో కాస్త ఏటో పోతుంది. నువ్వు పాడకపోతే బొక్క గారిని పిలుస్తా. నేను తమిళ సాంగ్ పాడు. తమిళ సాంగ్ పాడతావా? ఈవిడ తమిళ్ పాడుతుంది. అయిపోగా నువ్వు తెలుగు రెడీగా ఉండు. రెడీ యాక్షన్. ఇంతారా ఇంతారా నీయే ఎంతారా ఎన్వానం పూతదే సీరా కన్పూరా కన్పూరా నీయే దాన్ తీరా కన్నార కాంగిరే తీరా கண்ணீரைக்கு சிக்குந்து மெல்ல செல்லும் பெம்பங்கள் நீ ஆகிறா எதிரே என்னோட காதல் வந்து என்ன சொல்லும் எக்கங்கள் பேசுதே. అయిపోయింది. ఈ నగరానికి ఏమైంది? చాలా అద్భుతమైన పాట పాడామ్మా. చాలా బాగా తెలుసు నాకు ఈ పాట. ఏ సినిమాలోది? తెలుసు కానీ మరిచా. ఏ సినిమాలోది? పోనీ హీరోయిన్ అని చెప్పు గుర్తుపడతా. జై. జై. హీరోయిన్? నజరియా. జై నజరియా అంటే ఇది సినిమా. అదే వెరీ గుడ్. బాగుంటుంది సినిమా. నాకు తెలుసు. చాలా బాగుంటుంది. తమిళ్ చూసాం కాబట్టి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం. ఓకే మేడం గారు? ఎందుకు గురగారు హ్యాపీగా అందరం కిక్ గేమ్ షో చేసుకుందాము. సమస్య లేదు సుబ్రహ్మణ్యం, నువ్వు పాడాల్సిందే. అయ్యి బాబాయ్ ప్రిపేర్ అవ్వలేదు. ఏదో ఒకటి పాడేమా. మళ్ళీ కోమంటి కొండ మళ్ళీ జామంతి జాజి మళ్ళీ కొంచెమే వచ్చు నాకు. అయిపోయిందా? బా వాట్ ఏ సాంగ్, వాట్ ఏ సాంగ్. వీళ్ళకున్నంత పిచ్చి గ్యారంటీ ఉండాలనుకున్నాను, అంతకు మించే ఉంది. కాబట్టి వీళ్ళ గ్యాంగ్ పేరు కత్తి గ్యాంగ్. సో మీ గ్యాంగ్ కూడా ఒక మంచి పేరు ఉండాలి. ఏంటి గ్యాంగ్ పేరు? సో ఇట్ సైడ్ కత్తి గ్యాంగ్, ఇట్ సైడ్ కస గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో కత్తి గ్యాంగ్ అండ్ కస గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. సో ఎవరో ఇద్దరు కత్తులు? మా టీం నుండి చందు శ్వేత వస్తున్నారు ఆడడానికి. చందు శ్వేత వస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. కమాన్. మ్యూజిక్ ఆన్. దేవుడి దండం పెట్టుకో. Your time starts in 3, 2, 1, go. ఉప్పు చేప. ఉప్పు పప్పు. ఉప్పు 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 ఉప్పు. చేప. సాంబార్. చేప చేప. ఉప్పు చేప. Right answer, yes. Crocodile. క్రొకడైల్. క్రొకడైల్. కోలి. క్రొకడైల్. గుడిగంట. క్రొక. కుంట. క్రొకడైల్. పుడక. క్రొకడైల్. క్రొకడైల్. గుడిగంట. గుడిగంట. క్రొకడైల్. పాస్ 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 పాస్. కన్యాకుమారి. 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 కచ్చ. కన్యా కన్యా. కచ్చ. కన్యా. గంట. కన్యాకుమారి. కన్యాకుమారి. అర్ధ రూపాయి. అర్ధ రూపాయి. కన్యా. కట్ట. కన్యా. గడ్డ. కన్యాకుమారి. అర్ధ రూపాయి. కన్యాకుమారి అను. కన్యాకుమారి. కన్యాకుమారి. 1,00,000 రూపాయలు. కన్యాకుమారి. ఇడ్లీ. ఇడ్లీ. ఇడ్లీ ఇడ్లీ. ఇడ్లీ. రైట్ ఆన్సర్, yes. పప్పు తిను. పప్పు. పప్పు. తిను.
పప్పు తిను పప్పు తిను పప్పిచ్చు తిను తిను పప్పు తిను పప్పు తిను రైట్ ఆన్సర్ చంపేయ్ 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 చెప్ప చంపేయ్ చెప్పేయ్ చంపేయ్ చెప్పి చంపేయ్ 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 రైట్ ఆన్సర్ చింతకాయ్ చింతకాయ చింతకాయ చెట్టు కొర్ర చెట్టు తొర్ర చెట్టు శత్రు చెట్టు చెట్టు చందు చెట్టు చెట్టు చందు చెట్టు తొర్ర చెట్టు తొర్ర చిత్తు తోట చెరుకు తోట చెరుకు తోట చెట్టు తొర్ర పాస్ 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 చెట్టు తొర్ర చెట్టు చిత్తు చెట్టు తొర్ర టేక్ ఇట్ ఈజీ చెరుకు తోట టేక్ ఇట్ ఈజీ అయిపోయింది టైం అయిపోయింది చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు అండ్ మీరు కూడా చాలా మటుకు బానే చెప్పారు బట్ ఎన్నిపోయే చూద్దాం లాస్ట్ లో ఆయన ట్రై చేస్తుంది టేక్ ఇట్ ఈజీ చెట్టు తొర్ర చింతకాయ రైట్ ఆన్సర్ చంపే రైట్ ఆన్సర్ పప్పు తిను రైట్ ఆన్సర్ ఇడ్లీ రైట్ ఆన్సర్ కన్యాకుమారి చెప్పలేదు క్రొకడైల్ చెప్పలేదు ఉప్పు చేప చెప్పారు 1 2 3 4 500 పాయింట్స్ వెల్ ప్లేడ్ సాధారణ ఇప్పటివరకు ఎవరికి 500 రాలేదు ఐదర్ 400 వచ్చింది లేదా 700 వచ్చింది వెరీ వెల్ ప్లేడ్ సూపర్ ఓకే సో కత్తి గ్యాంగ్ పరిస్థితి అదైతే కసక్ గ్యాంగ్ పరిస్థితి ఏంటి ఎవరా ఇద్దరు కసక్ మా టీం నుంచి ప్రశాంతి రమేష్ వస్తున్నారు. ప్రశాంతి అండ్ రమేష్ రండి కమాన్ మ్యూజిక్ ఆన్ Music on can, disco on can. ఇంక ఎక్స్ప్రెషన్ మార్చలా 3 2 1 గో అందాల రాక్షసి అందాల రాక్షసి అందాల ఆది అల అందాల ఆది కళ అందాల ఆది కళ అందాల రాక్షసి ఆది క్లాస్ అందాల అందాల రాక్షసి ఆది అందాల రాక్షసి అందాల రాక్షసి అది పిడకలు పిడకలు పిల్లి పిడకలు నిద్రపోతున్నప్పుడు పీడకలలు పిడకలు పిల్లి ఏటు పిడకలు 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 యు మీన్ దట్ Billiard. పేడా యు టేక్ పేడా దట్ వన్ Yeah, ట్రై billiard. అండ్ హిట్ ఇట్ టు వాల్ పిల్లి పిడకలు పట్టు చీర పట్టు చీర పట్టు చీర మంచుస పట్టు చీర మంచు పట్టు చీర పండు సీత పట్టు చీర పట్టు చీర మంచు చారుశీల పట్టు చీర మంచు పట్టు చీర మండు టెండ నాన్న పట్టు చీర నువ్వు పట్టు చీర అంటే ఆవిడకి ఎలా అర్థం? పట్టు పట్టు చీర ఆ, అలా చెప్పాలి పండుస్తా మళ్ళీ రా ₹1 అర్ధ రూపాయి నువ్వు అర్ధ నోరు రూపాయి. విడదీయట్లే మామూలు చెప్పుకుంటూ వెళ్ళిపో అత్తకు పెళ్లి అర్ధ రూపాయి అత్తకు పెళ్లి అర్ధ రూపాయి మా ఆయనకు పెళ్లి అర్ధ రూపాయి బిందె 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 అమ్మతే బిందె నమస్తే బిందె ప్రేమిస్తే తెలుగు ఆడతాం. బిందె. తెలుగు ఆడతాం అమిస్తే అమిస్తే టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ టెస్ట్ క్లినిక్ టెస్ట్ టెస్ట్ క్లినిక్ టెస్ట్ టెస్ట్ ట్యూబ్ గడేబ సరే చెక్ బుక్ చెక్ బుక్ చెక్ చెంపు జిలాన్ చెక్ సై చెక్ Time bomb పేలిందే పిల్ల నా గుండెల్లో time bomb పేలిందే పిల్ల సో మీరు మిస్ అయినవి చెక్ బుక్ టెస్ట్ ట్యూబ్ బిందె ₹1 పట్టు చీర అందాల రాక్షసి ఒకటి కరెక్ట్ చాలా బాగా ఆడారు మీరు 100 పాయింట్స్ వచ్చాయి నాన్న వెరీ గుడ్ క్లాప్స్ మాన్ అక్కడికి వెళ్ళాక 2 మొట్టికాయలే అమ్మ సో కత్తి గ్యాంగ్ హై కత్తి గ్యాంగ్ 500 పాయింట్స్ వచ్చాయి కసక్ గ్యాంగ్ కి 100 పాయింట్స్ వచ్చాయి అండ్ మనం వచ్చాం సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది
స్క్రీన్ మీద వీడియో ప్లే చేస్తాం. వీడియో అయిపోయాక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అనే టైంకి మీరు బెలూన్ మీద ఆల్రెడీ ఇక్కడ కూర్చుని ఉంటారు. సో గో అనగానే గెంతుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ ని తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో, ఎవరు కరెక్ట్ గా జంప్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ కి 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -100. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు, మీ గ్యాంగ్ నుంచి ఎవరు? మా గ్యాంగ్ నుంచి రమ్య. ఇటు సైడ్ నుంచి నేను. నేను మీ పేరు రండి. బొమ్మపాడు దీలో 4 వీడియోస్ ఉంటాయి. ఈచ్ వీడియో ఫర్ 200 పాయింట్స్. మాక్సిమం స్కోర్ చేసుకునే రౌండ్. మనం కొంచెం వెనకాల ఉన్నాం. 2 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే వాళ్ళతో సేమ్ అయిపోతాం. రైట్, హియర్ వి గో. బొమ్మపాడు దీలో ఫస్ట్ వీడియో. ఆ తేడా 2 లక్షలు ఇచ్చేస్తే వీడు పెళ్లి కొడుకు అయిపోతాడు. లేకపోతే సంబంధం అనుకుంటాం. మంచిది, మాకు అదే కావాలి. ఉండండిరా, ఉన్న ఫలంగా 2 లక్షలు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాగలని చెప్పండి. పోనీ నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెడతాను, క్యాష్ ఇచ్చి తీసుకుంటాను. ఈ డాక్యుమెంట్స్ అవి నేను నమ్మను బావగారు. వచ్చిన పని చేయండి, 3 కోటీసుల చేత హామీ ఇప్పించండి. అది కష్టంలే, కావాలంటే 3 కోట్లు వేసుకున్నాం. అసలు కట్నం తీసుకోవడం దరిద్రం. దానితో ఇప్పుడు కట్నం కాకుండా ఎక్స్ట్రా ఎంత అడిగాడు? గో. అమ్మా అటమ్మా. ఓకే, ఆన్సర్ 2 లక్షలు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong, ding dong. ఏముంది, ఆ తేడా 2 లక్షలు ఇచ్చేస్తే వీడు పెళ్లి కొడుకు అయిపోతాడు. ఏం పర్లేదు, 2-3 సార్లు పడ్డా పర్లేదు. ఆఖరికి చివరికి వచ్చారు. ఆవిడకి ఎంతుకుంటూ వచ్చింది. ఈవిడ ఆల్రెడీ 1/2 గంట క్రితం వచ్చి కూర్చునుంది. ఈవిడ వచ్చి డైమండ్ ఇచ్చి 2 లక్షలమ్మా అంట. అప్పుడు చెప్పకూడదమ్మా, నేను అడుగుతా ఎంతవరకు ఆగు. ఏం పర్లేదు, ఇంకా 3 వీడియోలు ఉన్నాయి. ఆ 3 వీడియోలు మనమే చెప్తే వాళ్ళతో సేమ్ ఉంటాం. ఓకే, మీరు బాగా పడుతున్నారు, ఇంకొంచెం బెటర్ గా పడాలి. ఓకే, వెరీ గుడ్. బొమ్మపాడు దీలో సెకండ్ వీడియో. అరే కనకలింగం, సార్కి జడి ఎక్కువ నకరాలు చేసినావంటే జీన్స్ చింపుతా బిడ్డ. మీరు చూసిన ఈ వీడియోలో వీళ్ళ వెనకాల ఏ కూల్ డ్రింక్ పేరుంది? గో. త్వరగా వస్తే హింట్ ఇస్తా. రా, దూరా, రా. పాడు జీవితం యవ్వనం. సో ఈసారి జర్నీ ఎలా జరిగిందమ్మా? అంతా ఓకే కదా? నాట్ బ్యాడ్, బెటర్ అంట లాస్ట్ టైం కంటే. ఆన్సర్ ఇంటి ఇస్తానన్నారు. ఇంకెందుకు ఇస్తా? నువ్వు అడిగితే ఇచ్చేవాడిని. ఇప్పుడు అడిగాను కదా. సో ఏం చెప్పినా పూర్తిగా చెప్పాలి, సగం చెప్పకూడదు. కోక్. ఒకసారి ఉంగమ్మ. ఖాళీగా ఉంది, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఆన్సర్ కోక్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. నువ్వే అన్ని పైకటి చెప్పాలా? darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're
ఈ ఘోరం జరిగిన తర్వాత కత్తి గ్యాంగ్ 900 కి వెళ్ళారు. కసక్ గ్యాంగ్ 100 లో ఉన్నాం మనం, ఇంకా ప్రాబ్లమే లేదు. సో ఆవిడ కంటిన్యూ చేస్తారా, ఇంకెవరైనా ఆడతారా? ఏం పర్లేదు, ఇంకా మన దగ్గర 2 వీడియోలు ఉన్నాయి. సో ఆ 2 వీడియోలు మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డైమండ్ తీసుకురండి, తర్వాత ఆన్సర్ గురించి ఆలోచించుకుందాం మనం. హియర్ వి గో. బొమ్మ పడుతీలో థర్డ్ వీడియో. హాస్పిటల్కేనా? నేను డ్రాప్ చేయనా? నీకు అభ్యంతరం లేకపోతేనే. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. మీరు చూసిన ఈ వీడియోలో హీరో ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేస్తా అన్నాడు. ఇది జంప్ కాదమ్మా, అది జంప్ కాదు, అది జంప్. అచ్చే వెరీ గుడ్. అటు ఇటు చూడకూడదమ్మా. ఆన్సర్ ప్లీజ్. ప్లీజ్. అమ్మా మీరు తొందరగా చెప్పకపోతే నేను అంబులెన్స్ తెప్పించుకుని ఎక్కడికైనా. అమ్మా సో హీరో అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేస్తాను? హాస్పిటల్. ఆయన చూస్తాడు ఏంటమ్మా, ఆమె చూడకూడదు కదా. మీరు ఆన్సర్ చెప్తే ఉందో కూడా బాగుద్ది. సో ఆన్సర్ ఏంటి? హాస్పిటల్. ఎప్పుడు బాగు చేయలేడు మిమ్మల్ని. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు. హాస్పిటల్కేనా? నేను డ్రాప్ చేయనా? నీకు అభ్యంతరం లేకపోతేనే. ఇట్స్ ఓకే. వాళ్ళ కనుక పాయింట్ వస్తే వాళ్ళు ఏ రేంజ్ లో డాన్స్ చేశారు, మిమ్మల్ని ఏ రేంజ్ లో ఎక్కిరించారు. మీరు మాత్రం పేరెంటం అయిపోగానే లేచి వెళ్ళిపోయిన ఆంటీ లాగా వెళ్ళిపోయారు అందరూ. కత్తి గ్యాంగ్ 900 పాయింట్స్, కసక్ గ్యాంగ్ 300 పాయింట్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. క్వశ్చన్ కొంచెం టఫ్ ఉంటుంది, సో జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంట్లో క్లూలు ఉండవు ఇంక ఈ రౌండ్ లో. ఓకే, హియర్ వి గో. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. నాకు ఇంకోటి చెప్పరా? కెన్ యూ ప్లీజ్ గెట్ వన్ మోర్ ఆఫ్ ద సేమ్? ఒరే వైట్ షర్ట్, ఇది 1 more, 2 more. మీరు చూసిన ఈ వీడియోలో కృష్ణమోహన్ గారు మొత్తం ఎన్ని గ్లాసులు ఆర్డర్ చేశారు? వెరీ గుడ్, సూపర్. 3 glasses తాగాడు, మళ్ళీ పిలిచి ఇదిగో వైట్ షర్ట్ ఇక్కడ రా అని 2 glasses ఆర్డర్ ఇచ్చాడు. మొత్తం తాగింది 3 glasses తాగి అక్కడ పెట్టాడు, 2 glasses ఆర్డర్ ఇచ్చాడు. అస్తమాన గ్లాసులు గ్లాసుకమ్మా. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. నేను నీ రాజా రాజా, నువ్వు నా రాణి రాణి, దేశమై నువ్వు నేను ఏలేదామా ఆడాడే. సో కత్తి గ్యాంగ్ 900, కసక్ గ్యాంగ్ 500. సో ఇక్కడతో శాంతియుతంగా 2వ రౌండ్ ఫినిష్ అయింది. 3వ రౌండ్ లో ఇంకొన్ని బీభత్సాలు జరగబోతాయి. మీ గ్యాంగ్ లో కొందరు గెటప్లు మారుస్తారు. ఓకే, మనం వచ్చాం థర్డ్ రౌండ్. థర్డ్ రౌండ్ లో ఇప్పుడు గెటప్లు మారుతాయి. సో మీరు ఆ గెటప్లు మార్చి కొన్ని అద్భుతమైన సిచ్యువేషన్ తీసుకుని ఇక్కడ యాక్ట్ చేస్తారు. సో మీ గ్యాంగ్ లో గెటప్ మార్చేవాళ్ళు ఇటు, గెటప్ మార్చేవాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. సో కత్తి గ్యాంగ్ నుంచి బీభత్సంగా రెడీ అవడానికి ఇద్దరు వెళ్ళారు. మరి వాళ్ళు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. గుండె గోదారిలా చిందులేస్తోందిలా, నీలి మేఘాలుగా తెరిపోతోందలా. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. వెరీ గుడ్. ఏంటి గెటప్ అర్థం ఏంటి? ఏం స్కిట్? స్కిట్ వచ్చేసి ఒక తాగుబోతు భర్తతో ఎగుతున్న భార్య. తాగుబోతు భర్తతో ఎగుతున్న భార్య. ఓ వెరీ గుడ్, సూపర్. సో చాలా బాగుంటుంది ఆవిడ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తమ్మా, స్టడీ కదా? రెడీ. ఓకే, క్యారెక్టర్ లో ఉంది ఆవిడ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.
హలో వదిన గారు ఎలా ఉన్నారండి? అంత మంచిది. నేనేందండి రోజు రావడం ఈయన కొట్టడం మొత్తం ఇదే జరిగిపోతుందండి. ఏమో ఏం అర్థం కావట్లేదండి మొత్తం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా? నేనెవరితో మాట్లాడితే మీకేంటండి? ఎవరు మాడితే నాకెందుగా? నేను నీ మొగుడిని, ఏంటండి రోజు ఇలా తాగేసి వస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? నా ఆరోగ్యంకి ఏమైంది? స్ట్రాంగ్ సరే. ఇక్కడ పక్కన వదిన గారు పిన్ను గారు ఏంటి అలా చేస్తున్నారు అంటే నేను ఎవ్వరు సమాధానం చెప్పలేక ఏం అర్థం కావట్లేదండి. నేను తాగితే ఏమైతుంది నీకు? చుట్టుపక్కల అందరు ఏమనుకుంటారండి? దేంట్లో ఉంటది చెప్పండి. ఇలా అయితే నీతో కాపురం చేయలేను. నాతో కాపురం చేయలేవా? ఆ గాజులు కూడా ఇచ్చే. ఏంటండి రోజు ఈ బంగారం తీసుకొని అమ్ముకొని మరి ఇది నా కాపురం మొత్తం. వదిన గారండి, ఏమైంది వదిన గారు? ఎందుకు ఏడుస్తున్నారు? చూడండి రోజు తాగేసి వచ్చి గొడవ చేస్తున్నారు, రోజు కొడుతున్నారు. ఏందండి ఇది? రోజు ఇంటి పక్కల ఉండమంటారా వెళ్ళమంటారా? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఎవరు ఉండమని నా ఇంటి పక్కన? ఇలా అయితే సమస్య ఎలా తీరుతుందండి? సర్పంచ్ దగ్గరికి వెళ్దాం పదండి. నడుపుదాం. ఎవరు అదో ఇదో తెలుసుకోవాలి. ఏందమ్మా ఈ మధ్య తీర్పు కోసం ఎవరు నా దగ్గరికి రావట్లే, కొట్టుకోండి ఎవరైనా. వాళ్ళు కొట్టుకున్నారు సార్, వస్తున్నారు, చెప్పా వస్తున్నారు. చూడండి సర్పంచ్ గారు, రోజు వీళ్ళ బాధ భరించలేకపోతున్నాము. రోజు తాగి కొడుతున్నారు. నా మంగళసూత్రం ఉంగరాలు అన్ని అమ్మేసి తాకట్టు పెట్టి మరి కొడుతున్నారు, తాగి కొడుతున్నారు. అవునా అమ్మా? అలా చేయడం తప్పు కదా? అందుకు నేను ఆయన నా ఇష్టం. రోజు ఇలానే చేస్తున్నారండి. బాధ నాకు విడాకులు కావాలండి, బాధ భరించలేను నేను. విడాకులు కావాలైతే తీసుకో. ఇచ్చే విడాకులు ఇచ్చే. ఆమెకు నాకు వద్దాం. మీరు మోహన్ బాబు సినిమాలు చూస్తారా అండి? చూసినా. అందులో వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్తారు తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పు ఒకసారి డైలాగ్. ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, నాట్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఏం చెప్పాను అర్థమైందా? హిందీ నాకు రాదు. నేను చెప్పింది ఇంగ్లీష్ లో, నన్నే హిందీలో కాదు. నన్ను వైఫ్ అంటే ఏమనుకుంటున్నావు? అదే వైఫ్ అంటే ఆకలిస్తే అన్నం పెడుతుంది, అలిచేస్తే ఆయిల్ పెడుతుంది, మూడొస్తే ముద్దులు పెడుతుంది. అవునా? మరి అలాంటి వైఫ్ ని హింసించడం తప్పు కదా? నేను హింసించలే. తాగితేనే కిక్ వస్తుంది, అందుకని తాగుతుంది. ఇలా చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఊస లెక్క పెట్టాల్సి వస్తుంది. మందు తాగితే ఏమొస్తుంది? కేక్ వస్తుంది. కిక్కు రావాలంటే ఈవినింగ్ 6 o'clock కి ప్రదీప్ గారి షో వస్తుంది. దానిలో మస్తు నీకు కావాల్సినంత కిక్ ఉంటది. భార్యని ప్రేమ చూసుకోవడం నేర్చుకో. భార్య అంటే చాలా గొప్పది. ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటున్నాను. ఏమన్నా కిక్ చూద్దామా? రెడీనా? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే పస్తా బుల్లోడా. ఏం అద్భుతాలు చేశారని డాన్స్ చేస్తున్నాను నాన్న. కానీ సూపర్ స్కిట్ అండి, చాలా బాగా చేశారు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా డైలాగ్స్ అన్ని మర్చిపోకుండా కరెక్ట్ టైంలో గట్టిగా ఎంతో కాన్ఫిడెంట్ గా మీ నలుగురు చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ వాళ్ళు కూడా అందుకే వెయిట్ చేస్తున్నారు, నేను చెప్పేందరూ చప్పట్లు కొట్టకూడదు. కొట్టండి పర్లేదు, నో ప్రాబ్లం. అంటే మీకు అలవాటు లేనిది గెటప్ వేసుకుని ఇలా డైలాగులు ప్రాక్టీస్ చేసి చేయడం కష్టం. కాబట్టి వెళ్ళిపోయే లోపల నువ్వు డ్రెస్ చేంజ్ చేసినప్పుడు ఈ ఫోటో ఒకటి తీసేసుకున్నావు ఆల్రెడీ. నీకు జీవితం మీద ఎప్పుడు విరక్తి కలిగిన ఒక్కసారి క్లోజ్అప్ జూమ్ చేసి చూసుకో. లైఫ్ లో మంచి కాన్ఫిడెంట్ ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కత్తి గ్యాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాక ఇంకా నేను ఇలాగే ఉన్నానంటే అదంతా ఓన్లీ కసక్ గ్యాంగ్ పెర్ఫార్మెన్స్ చూడడం కోసం. అది కూడా చూసేసాక ఒకేసారి కలిదిరి కింద పడిపోవచ్చు. ఓకే,
సో లెట్స్ వెల్కమ్ దెం. అరకిలి కావాలా, పల్లి పట్టి కావాలా, లడ్డు బుంది కావాలా, పుల్లెమ్మ చిల్లి కారి కావాలా, చక్కెర పొంగలి కావాలా, పిప్పరమెంటు కావాలా, పిల్లమ్మ ఆవిడికి భయం వేసి ఇటు చివరికి వచ్చింది. నువ్వేమో చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నావు. ఇద్దరు కలిసి ఎందుకు గెటప్ వేసి? ఎడ్డమంటే తెడ్డమని భార్య భర్తలు. ఎవరు భార్య ఎవరు భర్త? చూస్తే కనబెట్టలేదా? నేనే భర్త, అతని భార్య. అవును, అర్థమవుతుంది. జుట్టు ఉంది, మీసం ఉంది కాబట్టి భార్య అయి ఉంటుంది. అవును. మీసం లేదు, జుట్టు ఉంది కాబట్టి మీరు భర్త అయి ఉంటారు. అవును, correct. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏమే ఎక్కడ చచ్చావే? వస్తున్నానండి. షర్ట్ తీసుకురా. ఇదిగోండి. ఏమండి ఐరన్ చేసావా? చేశానండి. మొహలా ఉంది. ఏమండి ఏమండి చెప్పే. మీరు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్ కొడుతుందండి. బోర్ ఎందుకే? టీవీ తెచ్చానుగా. కాదండి, కుక్కను పెంచుకున్నామండి. కుక్కలు అంటే నాకు చాలా ఎందుకే? ఇష్టం. నువ్వు ఉండగా తెచ్చుకున్నామండి. ఎందుకు? దానికి చికెన్ పెట్టాలి, మటన్ పెట్టాలి, గుడ్డు పెట్టాలి. అబ్బో చాలా ఉంది. చాలా నీకు విశ్వాసం పెట్టలేకనే ఉంటుందండి. చేస్తున్నా. దొంగలు అడగకుండా చూస్తుంది. ఏం అక్కర్లేదు. ప్లీజ్ అండి, తేను. నాకు చాలా ఇష్టం అండి కుక్కలు అంటే. నేను తేను. పిల్లిని తెచ్చుకుందాం. పిల్లి అయితే కాస్త నీ పాలు పోస్తే అలా మూలకు పడి ఉంటుంది. ప్లీజ్ అండి, నా మాట వినండి. మా ఇంట్లో అసలే చాలా ఎలుకలు ఉన్నాయి. నా షర్ట్లు అన్ని తినేస్తుంది. పిల్లిని తెచ్చుకుందామే. ఇప్పుడే పోయి పిల్లిని తెస్తా. ఏంటో నువ్వు తెచ్చుకుందామా? లేదండి, కుక్కను తెచ్చుకున్నామండి. నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. వస్తే వస్తే నీ దుంపతేగా. When a girl hugs you and says love you, Ratcharambola. When she looks at you and looks kill you, Ratcharambola. ఇప్పుడే చెప్పి అప్పుడే తెచ్చేసుకున్నావు ఏంటి? ఆల్రెడీ తెచ్చేసానండి. నా మాట కాదని కుక్కను తెచ్చుకుంటావా? మీరు ఎలా కాదంటారు కదండి. ఆడదానివి నీకెంత ఉంటే ఇంకా నాకెంత ఉండాలి? ఇప్పుడే చెప్పు. ఇప్పుడే నా పిల్లిని ఎక్కడికండి? నా పిల్లిని తెచ్చుకుంటా. మియా మియా పిల్లి, అరే మీసం లేని పిల్లి. నీకు లెగ్ పీస్ తీసుకొస్తానమ్మా. లెగ్ పీస్ తీసుకొస్తాను. ఒక్కరోజు కూడా చికెన్ ముక్క పెట్టలేదు కానీ ఒక్కల కుక్కకి లెగ్ పీస్ అనే బక్కగా చిక్కిపోయింది. ఉండే పాలు తీసుకొస్తా. వాట్సాప్ నెంబర్ ఇవా? ఎందుకు? మనం చాట్ చేసుకుందాం. 84 బౌ 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 బౌ. ఫ్యాన్సీ నెంబరా? చూడు, వాట్సాప్ చేశాను కదా, అదే నా నెంబర్. నేను కూడా చేశా, రిప్లై ఇచ్చా. లవ్ యూ టూ. లవ్ యూ టూ. మనం పెళ్లి చేసుకుందామా? కానీ మన చాతులు వేరు కదా. ఓకే. మీ వాడు వచ్చేలా ఉన్నాడు. లెగ్ పీస్ పెడితే నాకు పెడతావా? నీకు కొన్ని పాలిస్తాలే. స్వామి నీతో మాట్లాడబాకు. కుక్క దగ్గర పోద్దు. పిచ్చి కుక్క, అది పిచ్చి కుక్క. రోడ్డు మీద దొరికితే తెచ్చుకున్నది. ఈ పిచ్చి ప్రపంచం ఏంటి? రా, ఇక్కడ పాలు పోస్తాను. ఇక్కడ ఇక్కడే ఉండు, అక్కడ వెళ్ళకు. ఈ ప్రపంచంలో వెళ్ళిపోదామా? చూసావా, రోడ్డు మీద పిచ్చి కుక్కని తెచ్చుకుంటున్నాడు. ఏంటి? ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని. మనల్ని వీళ్ళు కలిసి లేరు. వీళ్ళే ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. మనం ఇద్దరం వెళ్ళిపోదాం కలిసి. అంతే, వెళ్ళిపోదాం. బాయ్. వస్తాడురేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడురేమో, అప్పడం గుండెలు భద్రమేమో, ర్యాంపోక్రేమో, నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేర్చేటి సంగం రేమో, రంబల హాట్స్ లో రింగ్ సౌండ్
వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా కుదిరిందమ్మా. కనీసం మనుషులు ఎలాగో కలిసి ఉండరు, మీరైనా కలిసి ఉండండి చక్కగా హ్యాపీగా. ఓకే, సో ఈ పాత్రల చిత్రీకరణలో ఎలాంటి జంతువులకి హాని జరగలేదు. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. సో కత్తి గ్యాంగ్ మీరు చేసిన స్కిట్ చాలా బాగా వచ్చింది. అంత బాగా వస్తుంది నేను కూడా అనుకోలేదు. సో అంత బాగా వచ్చింది కాబట్టి 100 పాయింట్స్. మొగుడు, పెళ్ళం, ఓ పిల్లి, ఓ కుక్క, చాలా అద్భుతమైన కాంబినేషన్ లో నలుగురు చాలా బాగా చేశారు. వెరీ వెల్ డన్. అంటే అలాంటి పాత్రలు చేయడమే చాలా కష్టం. ఈ స్టేజ్ మీద కుక్కలాగా, పిల్లిలాగా పాపం పాకుతో ఎన్ని కష్టాలు పడ్డారు. 300 పాయింట్స్. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్న వీళ్ళు కత్తి గ్యాంగ్ 1000లో ఉంటే కసక్ గ్యాంగ్ 800లో ఉంది. లాస్ట్ రౌండ్ నలుగురు కలిసి 90 సెకండ్లో మేము ఇచ్చే గేమ్ ని ఎవరు ఇంత బాగా ఆడితే వాళ్ళే వాళ్ళ టైటిల్ విన్నర్స్ అవుతారు. సో నలుగురు కలిసి ఆడతారు కాబట్టి కొట్టుకున్నా తిట్టుకున్నా ఇప్పటి వరకు ఇప్పుడు మాత్రం కలిసి కట్టుగా ఉండాలి. ఓకే, మొహాలు అలా మార్చేయకండి, కాస్త నవ్వండి. లాస్ట్ రౌండ్ కాసుకున్న వాస్కోడిగామా. సో కాసుకున్న వాస్కోడిగామాలో వీళ్ళిద్దరు ఏంటి ఆల్రెడీ తెలిసినట్టు ఎదురండి. సో మీ నలుగురు కలిసి 90 సెకండ్స్ లో అక్కడి నుంచి మీ చేతిలో ఉన్న బొచ్చు చాటతో బాల్ ఇసురుతారు. వీళ్ళ చేతిలో ఉన్న బొచ్చు చాటతో పట్టుకుని ఈ బొచ్చులో వేస్తారు. రైట్, డైరెక్ట్ క్యాచ్ విసిరాలి, కింద పడడానికి లేదు, సింగిల్ హ్యాండ్ తో పడతారు. అండ్ 90 సెకండ్స్ లో ఎన్ని ఈ బొచ్చులో ఉంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. మనం వాళ్ళకంటే 200 పాయింట్స్ ఎక్స్ట్రా కాబట్టి మాక్సిమం లీడ్ కవర్ చేయండి. బాగా విన్నారు స్టూడెంట్స్ లాగా. రెడీ, 90 సెకండ్స్ టైం. 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని పంచ మాకుదే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే శాసించే తంత్రంలో ప్రేమతో అంకన్నా స్పీడురా. ఆ జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు వెరీ గుడ్. అబ్బాయికి చప్పట్లు కొట్టండి అందరూ. 1, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఇంత కష్టపడితే 1700 పాయింట్లు వచ్చాయి మన అకౌంట్ లోకి. పాద్దో 1000 ఉంది, మొత్తం కలుపుకుని 2700 పాయింట్. సో వాళ్ళకి 2800 టార్గెట్. అంటే వాళ్ళు 20 బాల్ కనుక కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. 20 బాల్. సో 17 పట్టడమే చాలా కష్టమైంది. నాకు తెలిసి ఎంత కష్టపడ్డారో. సో మరి వాళ్ళ నలుగురు ఎలా ఆడతారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకపోవచ్చు. ఇంచుమించుగా ఒక హైట్ లో ఉన్నారు కాబట్టి ఏమైనా జరగచ్చు. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా, గుడ్ లక్. ఓకే, సో 90 సెకండ్స్ టైంలో 20 బాల్స్ కలెక్ట్ చేయాలి. ఓకే, మాస్టర్ ఆవిడ మీకు ఇసురుతారు, మీరు క్యాచ్ పట్టాలి. మేడం గారు ఆవిడ ఇసురుతారు, మీరు పట్టుకోవాలి. బొచ్చ అనబడే ఈ బొచ్చులో మీరు వెయ్యాలి. ఓకే, హియర్ వి గో. ఎంత చాట, ఎంత చాట, అది పింక్ చాట. అదే పింక్ చాట. 90 సెకండ్స్. 3, 2, 1 గో. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్
మాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులేరా మాలో స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో సైకన్నా స్పీడుగా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడుగా వాంటు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు సరైనోడు ఎప్పుడే టర్మైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు స్పీడు నోడు టైమ్ ఇప్పుడు ఈవిడికి చప్పట్లు కొట్టండి అమ్మా, అందరు గట్టి కొట్టండి. ఈవిడ ఇలా బొచ్చు పట్టుకుని ఇసిరేలు ఓకేనా 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 అంటే ఆయన పట్టుకోవద్దు పాపం. పట్టుకోమ్మా. 2 4 6 8 10 12 14 16 18 20 21 మిస్ 21 వచ్చాయంటే 2100 పాయింట్స్ వచ్చి ఆల్రెడీ 800 ఉంటే 2900 అయితే మీరే కదా విన్నర్స్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే చెక్స్ బాగా షాపింగ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. అండ్ వెరీ గుడ్, మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి షాపింగ్ అలవాటు లేకపోతే నా కోసం అనుకోండి. ఓకే, వెరీ గుడ్. సార్, సో చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ వాళ్ళు గెలిచిన విషయం, లెక్కల విషయం 20 కావాలని అరగంట నుంచి మొత్తుకుంటాను, 21 చేశారు. అండ్ 8 మందికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడగగానే చెప్పారు, ఇటు సైడ్ ఇంకా రియాక్షన్ రాలేదు. వేరే కాసేపట్లో కోలుకుంటారు మీరు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో ఎపిసోడ్ లో 2 other groups తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ